డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డిజిటల్ క్లాస్ నోట్బుక్ ఛానల్. ఇవాళ మనం ఎస్బీఐ పిఓ ప్రీవియస్ ఇయర్ 2025 పేపర్ని మెమరీ బేస్డ్ పేపర్ని చూస్తున్నామండి. ఇవాళ దీంట్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ వచ్చేసి ఒకటి పై చార్ట్ డిఐ, కేస్లెట్ డిఐ, బార్గ్రాఫ్ డిఐ, రాంగ్ నెంబర్ సిరీస్ 5 క్వశ్చన్స్ వచ్చాయి. వర్డ్ ప్రాబ్లమ్స్ మొత్తం 8 వచ్చాయి. ఇది 2025 మెమరీ బేస్డ్ ఎగ్జాక్ట్ పేపర్ అండి ఇది. ఓకే, లెట్స్ గెట్ టు ద క్వశ్చన్స్. Largest number of a series 3 natural numbers is 25, greater than the smallest term and also a second smallest. Smallest terms are consecutive natural numbers. Okay, smallest terms are consecutive natural numbers. If sum of these three numbers is 128, then find the difference between the second largest and the largest అని అడిగింది. సో మనకి 3 natural numbers ఏంటియో తెలియదు. 3 natural numbers ఏంటియో తెలియదు. మొత్తం 3 న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ని నేను ఏ అనుకుంటా. సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ని నేను A+1 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, థర్డ్ లార్జెస్ట్ నెంబర్, థర్డ్ ఇంకేముంది, లార్జెస్ట్ నెంబర్ కదా, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 25. అంటే A+25, ఎందుకంటే 3 న్యాచురల్ నెంబర్ 25 ఈజ్ గ్రేటర్ దెన్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్న. సో మనకి ఎంత అన్నా తెలియదు. సో అప్పుడు ఏం చేస్తాం, A+25 అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్ 128, అంటే ఈ 3 నెంబర్లు కలిపితే 128 అయితే, సో A+1 ప్లస్ A+25 ఈక్వల్ టు ఎంత, 128. అంటే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి, 3 ఏళ్ళు. 3A ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 128 అయితే 3A ఈక్వల్ టు ఈ 26 ని పంపిస్తే ఎంత, 102. 102 అంటే 3 1 జా 3 3 జా 9, 3 4 జా 12. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 34 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ లార్జెస్ట్ అండ్ ద లార్జెస్ట్ నెంబర్. సెకండ్ లార్జెస్ట్ ఏంటిది, సెకండ్ స్మాలెస్ట్ నెంబరే కదా. సో A+25కి అంటే ఇక్కడ 34 ప్లస్ 25 కలిపితే ఎంత, 549 59. ఓకే, ఇది 59 లార్జెస్ట్ నెంబర్. అంటే 34 + 1 ఇదెంత, సెకండ్ స్మాలెస్ట్ నెంబరు 35. సో 59లోకి వెళ్ళి 35 తీసేస్తే డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కదా, 4 5 - 3 24. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 24. ప్రతాప్ అండ్ ప్రకాష్ టుగెదర్ కెన్ డూ ద వర్క్ 2T days అండ్ ప్రకాష్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 10 days. ప్రతాప్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 5T days. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ అని అడిగింది. సో ముందు ప్రతాప్ ప్లస్ ప్రకాష్ కలిసి చేస్తే పని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 2T days. ఓకే, ఒకవేళ ప్రకాష్ ఒక్కడే పని చేస్తే 10 days. మరి ప్రతాప్ ఒక్కడే చేస్తే 5T days. ఈ టీ విషయాన్ని కొంచెం పక్క పెడితే ఇందులో ఇక్కడ 2 ఉంది, 10 ఉంది, 5 ఉంది. సో మనం దీన్ని టోటల్ వర్క్ అనుకోవాలంటే టోటల్ వర్క్ ఎల్సిఎం చేస్తాం కదా, అప్పుడు ఎల్సిఎం ఎంత వస్తుంది, టోటల్ వర్క్ వచ్చేసి 10. మనం ఇంక అనుకోవాల్సింది ఏంటి, టీ కాబట్టి 10T. సో ఇది టోటల్ వర్క్. ఓకే, ఇదేంటిది, టోటల్ వర్క్. ఓకే, ఇప్పుడు టూ టేబుల్ 10 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ కదా, 5 ఎఫిషియన్సీ 5. ఇదే 10 టేబుల్ టీ 10 ఎన్ని టైమ్స్ పోతే 1 టైమ్. సో 1 × టీ. ఓకే, 5 టేబుల్ 2 టైమ్స్ 2, 5T × 2 10T. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ అని అన్నాడు. సో మొత్తం ఇద్దరు కలిసి పనిచేస్తే ఎఫిషియన్సీ ఎంత, ఎఫిషియన్సీ ఎంత, పి ప్లస్ ప్రకాష్, ప్రతాప్ ప్లస్ ప్రకాష్ ఎఫిషియన్సీ ఎంత, 5. సో మనకి ప్రకాష్ యొక్క ఎఫిషియన్సీ టీ, మరి ప్రతాప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2 ప్లస్ ఈక్వల్ టు 5 అయితే ఈ 2ని ఇటు పంపిస్తే అప్పుడు ఏమైతే 2 ఈక్వల్ 5 - 2 3 అవుతుంది కదా. టీ వాల్యూ ఎంత, 3. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో పై చార్ట్
The pie chart below shows the percentage distribution of number of cakes sold by the bakeries P, Q, R, S and T on Friday. Friday రోజు ఇవన్నీ అమ్మడం జరిగింది. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై ఈజ్ 1200. మొత్తం 100%, అంటే ఈ టోటల్ అన్ని PQRST మొత్తం కలిసి మొత్తం 100%కి 1200 అయితే, ఓకే 1200 అయితే అంటే మొత్తం ఇవన్నీ కలిసి అమ్మిన ఏంది 1200 కేక్స్. ఓకే, దీన్ని మనం ఒక టేబుల్ ఫార్మాట్ లో కనుక్కుంటే దానికి ముందు 1200 మనకి ఏమేమి తెలుసు, టీ వాల్యూ కనుక్కోవచ్చు. టీ ఈక్వల్ టు ఎంత, 12% కదా. 1200 100% అయితే మరి 12 ఎంత, టీ వాల్యూ 12 క్యాన్సల్. సో టీ వాల్యూ ఎంత, 144. టోటల్ టీ ఎన్ని అమ్మింది, 144 కేక్స్ ని అమ్మింది. ఇంకా ఏం కనుక్కోవచ్చు, ఎస్ ఎంత 15%. సో 15 ఇంటూ 12 ఇంటూ 15 చేస్తే ఎంత, 12కి 5 కలిపితే 17, 5 2 10. సో ఎంత, మొత్తం 180. ఇది ఎస్ అమ్మిన కేక్స్ వాల్యూ. మొత్తం ఎంత అమ్మింది, 180 అమ్మింది. ఆర్ మనం K% అన్నాడు, తెలియదు. క్యూ ఎంత, 8% అని అన్నాడు. 8 ఇంటూ 1200 కదా. సో 12 ఎంత, మొత్తం క్యూ ఎంత అమ్మింది, 96. ఇక్కడ వరకు మనకి డేటా మనం ఫామ్ చేసుకున్నాం. సో 100లా మొత్తం 100% కదా, మొత్తం 100%లో ఇది 12, ఇది ఇదంతా 15, ఇది 12, 8 20కి మళ్ళీ 35. సో 35% కదా. ట్వెల్వ్ ప్లస్ 8 ఎంత, 20కి 10 కలిపితే ఎంత, 15. 10కి 15 కలిపితే ఎంత, 35. 35కి ఇక్కడ ఉంది చూసారా 5%, 2K + 5 అని, అంటే ఈ 5% కలిపితే మొత్తం ఎంత, 40. ఓకే 40. ఇక్కడ 2K ఉంది, ఇక్కడ K ఉంది, ఎంత మొత్తం 3K అవుతుంది కదా. సో 3K + 40% ఈక్వల్ టు 100% అయితే మనం K వాల్యూ కనుక్కుంటున్నాం కదా, మొత్తం వాల్యూ తెలిసేది. అయితే ఈ 40% ఇటు పంపిస్తే ఎంత అవుతుంది, 3K ఈక్వల్ టు 60% అవుతుంది. సో 3 1 3 2 20 60, అంతే కదా. సో K వాల్యూ ఎంత, 20%. K వాల్యూ ఎంత, 20%. అప్పుడు 2K + 5% అంటే ఎంత, అంటే P వాల్యూ ఎంత ఉంటుంది, 2K అంటే 40% ప్లస్ 5% కలిపితే మొత్తం ఎంత, P ఎంత, 45%. సో Q ఎంత ఉంటుంది, సో Q అయిపోయింది, PQR. మనం K వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, 20%. సో మనం ప్రతిదీ కనుక్కున్నాం. P వాల్యూ సో P ఈక్వల్ టు 45, Q ఈక్వల్ టు 45%. Q వాల్యూ మనకి ఇచ్చేది, మనం టోటల్ కనుక్కోవాలి కదా. సో 45% అంటే, సో 45% అంటే 1200 అనేది 100% అయితే మరి 45% ఎంత, సో 450 అనుకోవచ్చు. 450 45 2 90. సో 0 14 5 540 P వచ్చేసి. మరి 20% అంటే 1200 100% అయితే 12 2 24 అంటే 240. సో మీకు P టోటల్ ఎంత, 540. Q టోటల్ ఎంత, 96. R టోటల్ ఎంత, 240. S టోటల్ ఎంత, 180. T టోటల్ ఎంత, 144 కేక్స్ ని ఆ రోజు ఈచ్ ఇండివిజువల్ గా సోల్వ్ చేశాయి టోటల్ కేక్స్ ని. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేద్దాము. ఓకే, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై ద బేకరీస్ PQR టుగెదర్. కేక్స్ సోల్డ్ చేసింది PQR 540 96 240 6 9 4 13 13 + 4 17 5 + 3 876 కి and the number of cakes sold by S and T together. Number of cakes 180 4
4, 8 plus 4, 12, 324. Find the difference అన్నాడు కదా. సో 324 చేస్తే 6 minus 4, 2. యూనిట్స్ ప్లేస్ లో 2 ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది కదా. సో ఇదే ఆన్సర్ 552. 7 minus 2, 5. 8 minus 3, 5. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Had the measure of the central angle corresponding to the number of cakes sold by the S has been 61.2 degrees. What would we have been the number of cakes sold by S? సో మనకి 100% అంటే మనకి ఇట్లున్నది అనుకో సర్కిల్లో. దీని యొక్క రేడియస్ టోటల్ ఎంత అవుతుంది? 360 degrees కదా. సో ఇది మనం ఇట్లా టోటల్ అనుకుంటే ఎంత అవుతుంది? 100% కదా. సో 100% ఈక్వల్ టు 360 degrees అయితే అంతే కదా. సో 61.2 డిగ్రీకి 360 degrees అయితే నెంబర్ ఆఫ్ వాట్ వుడ్ బి హ్యావ్ బీన్ ద నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై ద ఎస్. టోటల్ ఎంత అమ్మింది? టోటల్ కేక్స్ ఎంత? 100% కదా. మనం ఇక్కడ 100 అనుకోవాలంటే 100% అనుకుంటాం. 100% అనుకునే ప్లేస్ లో మనం టోటల్ ఎంత? 1200. సో 0 0 క్యాన్సల్. 3 1 జా, 3 2 జా 6, 3 2 జా 6, 3 4 జా 12, అంటే 20.4. 12 1 జా 12 10 జా 120. 20.4 into 10 అంటే నథింగ్ బట్ 204 కదా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రైస్ ఆఫ్ ఈచ్ కేక్ సోల్డ్ బై ఎస్ ఈజ్ 60 rupees. Total revenue generated by S is 33.33% less than the total revenue generated by P. Find the price of each cake sold by the P. S మొత్తం ఎన్ని? 180 కేక్స్. 180 కేక్స్ ని ఎన్ని రూపాయలకు అమ్మింది? 60 rupees చొప్పున. 18 5 దా 90, 18 6 జా 108. సో 00. సో ఎస్ యొక్క కేక్ అయితే ఇది టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ఎస్ ఇస్ 33.33 లెస్ అంటే 33.33 లెస్ అంటే 1/3 అంటే 2/3 కి టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ద పి. 2/3 జనరేటెడ్ బై ద పి. సో టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై పి మొత్తం 1/3 తక్కువ అమ్మింది. మొత్తం టోటల్ 3 parts లో 1 part తక్కువ అమ్మితే ఈ 2/3 అనే పార్ట్ ఈక్వల్ దేనికి? పికి. సో పి ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ జనరేటెడ్ బై ఎస్ ఈజ్ 10800. 10800 ఈజ్ 2/3 ఇంటూ టోటల్ 3 parts కదా, ఇంటూ 3. అప్పుడు ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది? ఇది మొత్తం 9 అవుతుంది. సో 9 0 జా 0, 9 0 జా 0, 9 8 జా 72, 9 0 జా 0, 7, 9 1 జా 9, 9 1 జా 9/2, 2 4 జా 8, 2 8 జా 16, 2 6 జా 12, 4 8 600. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ఈచ్ కేక్ సోల్డ్ బై ద పి. మొత్తం ఈచ్ కేక్ ఎంత? మొత్తం ఇది టోటల్ 48,600 రూపీస్ జనరేట్ అయితే మొత్తం ఎన్ని కేక్స్ అమ్మింది? 540 కదా పి అమ్మింది కేక్స్. సో ఒక్క కేక్ ఎంతకు పోయిందో చూద్దాం. 0 0 6 9 జా 54, 6 6 జా 36, 6 7 జా 40, 6 8 జా 48, 6 1 జా 6, సో 9 1 జా 9 9 జా 81. సో 90 rupees. None of these. E. Next question. On Saturday, the total number of cakes sold by all the 5 entities is increased 25%. So total ఎంత? 1200. 1200 కి 25% ఇంక్రీజ్ అయింది. 1200 25% అంటే 25% అంటే ఎంత? 1/4. 1/4 అంటే 5/4 ఇంక్రీజ్ అయింది కాబట్టి 5/4. 4 1 జా 4 3 జా 12, 300. టోటల్ ఎంత సాటర్డే రోజు? 1500. Okay, 1500. So the percentage distribution of the cakes sold by the P, Q and R on Saturday was 40%, 10% and 10% respectively. So P, Q and R sold on Saturday
పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఎంత 40%, మొత్తం 1500 అయితే 40% ఎంత 40/100 0 0 0 0 15 30 15 15 4 జా 60, సో 600. ఇదెంత 10%, 1500 ఇంటూ 10/100 ఇది రెండు, సో ఇది 150. సో ఇది కూడా 10% కాబట్టి ఇది కూడా 150. ఓకే, అవుట్ ఆఫ్ ద న్యూ టోటల్ the remaining cakes for Saturday were sold by S and T in the ratio of 3:2. By what percentage is the number of cakes sold by S on Saturday more or less than the number of cakes sold by R on Friday? So the remaining cakes for Saturday were sold by Saturday S and T. రెండు వచ్చేసి ఒకటేమో 3, ఇంకోటేమో 2. 600, 700, 800, 900 అంతే కదా. మొత్తం 1500లో 600, 700, 800, 900 పోతే ఇంకెంత మిగిలింది, 900 పోతే ఇంకా 600 మిగిలింది. సో ఎస్ టీ కలుపుకుంటే రేషియో ఎంత మొత్తం టోటల్ 5 కదా. సో 600కి 5 అయితే 3 ఎంత, ఎస్ ఎంత 3 కదా. 5 1 జా 5 1 జా 5, 5 2 జా 10, 1 12 3 జా 36. ఎస్ ఎంత మొత్తం 360 అయితే 12 2 జా 24. 2 టీ వచ్చేసి 240 ఆ రోజు సేల్ చేసింది. సో బై వాట్ పర్సెంటేజ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై ఎస్ ఆన్ సాటర్డే? సో 360 ఈజ్ టు మోర్ ఆర్ లెస్ అంటే మనం డిఫరెన్స్ చూస్తాం, లెస్ దెన్ ద నెంబర్ ఆఫ్ కేక్స్ సోల్డ్ బై ఆర్ ఆన్ ఫ్రైడే. ఆర్ ఆన్ ఫ్రైడే ఎంత 240 కదా. సో మోర్ ఆర్ లెస్ అంటే 0 0 క్యాన్సల్, 6 6 జా 36, 6 4 జా 24, 2 3 జా 6, 2 2 జా 4. డిఫరెన్స్ ఎంత 1 బై కేక్స్ ఆన్ 1/2 అంటే ఎంత 50% మోర్. 50% మోర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. P can cover x meters in 8 seconds and Q can cover x plus 2 meters 200 meters in 15 seconds. Q can cover x meters in 10 seconds. So in how many seconds P can cover x plus 600 meters? ఇలా Q's చూడండి. P can cover x meters in 8 seconds and Q can cover x plus 200 meters in 15 seconds and Q can cover x meters in 10 seconds. So in how many seconds P can cover? So Q data తోటి వెళ్దాము. సో మనకి టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ లకి క్వశ్చన్. సో క్యూ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 200 అన్నాడు కదా. సో డిస్టెన్స్, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ బై టైం. సో ఎక్స్ ప్లస్ 200 బై 15 seconds ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ బై 10 seconds. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10x ప్లస్ 10 2 జా 20. సో 2000 ఈక్వల్ టు 15x. ఈ 15x ని ఈ 10x ని పంపిస్తే ఏమైతుంది అప్పుడు 5x ఈజ్ ఈక్వల్ టు 2000 అయితే 5 1 జా 5 4 జా 20. సో x ఈజ్ ఈక్వల్ టు 400. మనకి x వాల్యూ తెలిసింది. సో Pని ఎక్స్ మీటర్స్ 8 seconds లో అంటే ఎక్స్ వాల్యూ ఎంత 400. 400 బై 8 seconds అంటే 8 1 జా 8 5 40. అంటే స్పీడ్ ఎంత, స్పీడ్ ఈక్వల్ టు 50 meters per second. సో మనకి అయితే P కెన్ కవర్ ఎక్స్ ప్లస్ 600 meters ఇన్ హౌ మెనీ సెకండ్స్ అని అడిగిండు. సో 6 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత 400 కదా. 400 ప్లస్ 600 ఎంత 1000. సో P ఈక్వల్ టు 1000 బై టైం ఎంత ఇచ్చిండు, స్పీడ్ ఎంత ఇచ్చిండు, మనం టైం కనుక్కోవాలి కదా. సో టైం ఈక్వల్ టు పీది మనకి ఎంత స్పీడ్ ఇచ్చింది 50 meters per second. 0 0 క్యాన్సల్, 5 1 జా 5 20. సో టైం ఈక్వల్ టు 20 seconds. ఎక్కడ ఉంది 20? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Ramesh spends 12% of his salary on rent and out of the remaining amount of rupees 7x on the household and he saved the remaining amount that is 4x. So Ramesh salary, రమేష్ యొక్క సాలరీ వచ్చేసి 100% అనుకుందాం. అందులో
12% 12% రెంట్కి పోయింది. 12% రెంట్కి పోతే ఇంకెంత మిగిలింది? 88% కదా. సో 88% మిగిలింది. ఈ 88%లో 7x రూపీస్ 7x అన్న హౌస్ హోల్డ్ మీద మొత్తం 7x అండ్ సేవింగ్స్ మీద రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి సేవింగ్. సో సేవింగ్ ఈక్వల్ టు ఎంత? 4x. సో ఈ టోటల్ రిమైనింగ్ అమౌంటే కదా ఇది రిమైనింగ్ అమౌంటే కదా. ఈ రిమైనింగ్ అమౌంట్ ఈ 88% ఇందులోదే కదా. రిమైనింగ్ అమౌంట్ 88%లో అందులో 7x అనేది హౌస్ హోల్డ్ పోతే 4x అనేది సేవింగ్స్ పోయిందని చెప్పిండు. సో నేను దీన్ని 11x ఈక్వల్ టు 88% అని రాసుకోవచ్చు కదా. సో 11 1 జా 11 8 జా. సో x వాల్యూ ఎంత? 8%. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెండింగ్ ఆన్ రెంట్ అండ్ సేవింగ్స్ ఈస్ 1800. స్పెండింగ్ ఆన్ రెంట్ 12% కి అండ్ అప్పుడు ఇది ఎంత అవుతుంది? 7 8 జా 56%. ఇదంతా 8 4 జా 32%. డిఫరెన్స్ బిట్వీన్ ద స్పెండింగ్ ఆన్ రెంట్ 12%, సేవింగ్స్ వచ్చి 32 మైనస్ 12%. 32% మైనస్ 12% ఈక్వల్ టు ఎంత? 1800. సో 20% కదా. సో 20% వాల్యూ 1800 అయితే 0 0 క్యాన్సర్ అవుతుంది. 2 1 జా 2 9 జా 18. సో 1% 90 అయితే 1/100 ఇటు పంపిస్తే ఏమవుతుంది? సో 1 వాల్యూ మొత్తం 9000 అవుతుంది కదా. సో డిఫరెన్స్ బిట్వీన్ హిజ్ మంత్లీ శాలరీ ఎంత? 9000. సో 1% 90 అయితే 100% ఎంత అవుతుంది? 90 అనేది 1% అయితే మరి 100% ఎంత? 9000 కదా. అర్థమైందా? టోటల్ శాలరీ అని అనుకోమన్నాడు. సో 9000. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి క్రాసెస్ ఏ పోల్ ఇన్ 8 seconds 9 seconds రెస్పెక్టివ్లీ. ఓకే. ట్రైన్ ఏ ట్రైన్ బి ఒక పోల్ ని క్రాస్ చేస్తే ఒకటి 8 seconds లో ఇంకోటి 9 seconds లో. ట్రైన్ ఏ కెన్ క్రాస్ ద ప్లాట్ఫామ్ 18 seconds అండ్ ట్రైన్ బి కెన్ క్రాస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈస్ 300 meters. మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ లెంత్ తెలిసింది. సో మనకి ట్రైన్ లెంత్ తెలియదు, ట్రైన్ ఏ లెంత్ తెలియదు, బి లెంత్ తెలియదు. సో నేను స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, ఇది ట్రైన్ ఏ నేను ఏ అనుకుంటా, ఇది ట్రైన్ బిని స్పీడ్ వచ్చేసి బి అనుకుంటా. ఓకే. స్పీడ్ వచ్చేసి దీన్ని బి అనుకున్నా. సో ట్రైన్ ఏ ప్రాసెస్ ఇన్ 8 seconds అన్నాడు కాబట్టి ఇక్కడ టైం ఎంత? ఇక్కడ 8 seconds, ఇక్కడ 9 seconds. సో లెట్ ద ట్రైన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్, డిస్టెన్స్ అంటే ఏంటిది? స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అంటే ఇవి రెండింటిని కలిపితే నేను లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అనుకోవచ్చు కదా. సో లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఈక్వల్ టు 8 into a, ఇది 8a. ఇదేంటి? లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత? 9 into b 9b. ఇది 8a, ఇది 9b. ఓకే. ఇక్కడ ప్లాట్ఫామ్ లెంత్ ఒకటి ఇచ్చిండు మనకి, అంతే కదా. ట్రైన్ బి కెన్ క్రాస్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ 24 seconds. లెంత్ ఆఫ్ దట్ ప్లాట్ఫామ్ వచ్చేసి 300 meters. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ. సో మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని తెలుసు కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నేను లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ప్లస్ ప్లాట్ఫామ్ ఏ, డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ ట్రైన్ అయితే ట్రైన్ ఏ లెంత్ 8a ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 300 meters కదా. 300 meters ఇది డిస్టెన్స్ అయిపోయింది. ఈక్వల్ టు స్పీడ్ ఎంత? సో నేను స్పీడ్ ఏమనుకున్నా? ఏ అనుకున్నా కదా. సో టైం ఎంత? 18 seconds. సో 18 into a 18a meters per second అనుకుంటే ఇప్పుడు 8a ప్లస్ 18a ఇవి రెండింటిని ఇటు పంపిస్తే ఏమవుతుంది? 300 ఈక్వల్ టు 10a మీటర్ పర్
సెకండ్ అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఏ ఈక్వల్ టు 30 మీటర్స్ పర్ సెకండ్. సో ఏ స్పీడ్ ఎంత, ట్రైన్ ఏ స్పీడ్ ఎంత, 30 మీటర్స్ పర్ సెకండ్. ట్రైన్ బి సేమ్ టు సేమ్, లెంత్ ఆఫ్ ట్రైన్ బి 9b ప్లస్ 300 ప్లాట్ఫామ్ లెంత్ 300 ఈక్వల్ టు 9b 9b కాదు 24b 24 సెకండ్స్ టైం. సో 24b మీటర్స్ పర్ సెకండ్. సో 9b ఈ 300 ఇటు ఉంటే ఈ 9bని అటు పంపించుకుంటే మనకి ఎంత అవుతుంది, 15b మీటర్స్ పర్ సెకండ్. సో 15 1 జా 15 2 జా 30, b ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. ఓకే, b ఈక్వల్ టు 20 మీటర్స్ పర్ సెకండ్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి. మనకి ట్రైన్ యొక్క లెంత్ తెలియదు, ఏ వాల్యూ ఎంత 30. సో 8 ఇంటూ ఏ ఎంత 30, 8 2 16 8 3 24. సో 240 మీటర్స్ ట్రైన్ ఏ లెంత్. ఏంటి బి లెంత్, ట్రైన్ ఏ లెంత్. ట్రైన్ ఏ లెంత్ 240 మీటర్స్ అయితే బి లెంత్ ఎంత, మన స్పీడ్ 9b అనుకున్నాం కదా, 9 ఇంటూ 20. సో 180 మీటర్స్. సో డిఫరెన్స్ అడిగిండు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత, 0 2 ఇక్కడ 4 6. సో 60 మీటర్స్ డిఫరెన్స్ ఎంత, 60 మీటర్స్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నా క్లాస్ని మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్. ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ద పార్ట్నర్షిప్ బిజినెస్ విత్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎక్స్ వచ్చేసి 4000, వై వచ్చేసి 6000. ఆఫ్టర్ 4 months టైం వై డిక్రీజ్డ్ 40% ఆఫ్ హిస్ అమౌంట్. అంటే ఫస్ట్ 4 months 6000 ఇన్వెస్ట్ చేయంగా తర్వాత 40% అంటే 2/5 ఇంటూ ఎంత 6000 కదా. సో 5 1 జా 5 5 2 జా 10 12 2 జా 24. 6000 లకి వెళ్ళి 2400 తీసేస్తే 0 0 6 3600. సో 3600ని కంటిన్యూ చేసింది. At the end of the year, X profit is 2000. X profit ఎంత 2000. సో ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అని అన్నాడు. సో సింపుల్ కదా. సో ఇది 12 నెలలు ఉంది కంప్లీట్గా. ఇది 8 + 4 12, 8 months. సో 4 1 జా 4 2 జా 4 3 జా 12, 3 4 జా 12000, 6000 ప్లస్ 36 2 జా 7200, 0 0 2 6 6 12 13, 13200. ఇక్కడ ఉన్న 2 zeros, ఇక్కడ ఉన్న 2 zeros క్యాన్సిల్ చేసుకుంటే 12 10 జా 120, 12 1 జా 12. ఎక్స్ ప్రాఫిట్ ఎంత 2000 కదా, ఎక్స్ ప్రాఫిట్ ఎంత 2000. సో 2000 అనేది 10 రేషియో అయితే మరి 11 రేషియోకి ఎంత, 0 0 క్యాన్సిల్ అయితే టోటల్ ప్రాఫిట్ అడిగింది కదా, క్యూగా ఒక ప్రాఫిట్ కాదు. సో 21 అంతే కదా. ఫైన్ ద టోటల్ ప్రాఫిట్ అన్నాడు, మన ఎక్స్ ప్రాఫిట్. మన టోటల్ ప్రాఫిట్ ఎంత 21. ఇది 11 ఇది 10 ఎంత 21 అవుతుంది కదా. సో 4200 ప్రాఫిట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. గివెన్ డేటా ఈజ్ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ 100 people who like 3 types of drinks. కేస్ లెట్ అండి, లిమ్కా, కోక్ అండ్ పెప్సీ. ఓకే, ద పీపుల్ హూ లైక్ 1 or more drink, ఈచ్ పీపుల్ లైక్ 1 or more drinks. అంటే ఇది ఇంకోటి ఏంటిది, కోకా, ఇంకోటి ఏంటిది
పెప్సీ. సో ఈచ్ one or more. The number of people who like only Coke is 10. Okay, who like only Coke is 10. The number of people who like only Pepsi was 16 more than that of number of people who like only Coke and Limca. Coke and Limca కంటే who like only Pepsi వాళ్ళు 16 ఎక్కువ ఉన్నారు. నేను దీన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు దీన్ని నేను ఎక్స్ ప్లస్ 16 అనుకోవచ్చు కదా, ఎక్స్ ప్లస్ 16. ఓకే, 16 more than the number of people who like only Coke and Limca but not Pepsi. Okay, the number of people who like only Pepsi was 16 more. The number of people who like only Coke and Limca but not Pepsi. The number of people who like only Limca is 20 times. 20 into number of people who like only Coke and Pepsi but not Limca. Only Coke and Pepsi but not Limca. ఇది ఈ డేటా, ఇక్కడ ఉన్న డేటా ప్రకారం ఇక్కడ దాన్ని మ్యాచ్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఆల్ ద 3 డ్రింక్స్ వచ్చేసి 16. ఓకే, 16. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ పెప్సీ అండ్ లిమ్కా, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ పెప్సీ అండ్ లిమ్కా బట్ నాట్ కోక్ అంటే ఈ డేటా ఈజ్ ట్వైస్. ఇది ట్వైస్ అంటే ఇది ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ లిమ్కా అండ్ కోక్. ఈ డేటా అంటే దీనికి ట్వైస్ ఉంది. సో 2x, ఇది 2x. The number of people who like only Coke and Pepsi but not Limca is 25% of the number of people who like only Pepsi and Limca but not Coke. The number of people who like only Coke and Pepsi, data who like Coke and Pepsi but not Limca is 25%. 25% అంటే 1/4. 1/4. 25% of the number of people who like only Pepsi and Limca but not Coke. దీనికి అంటే ఈ 2x కి అంటే ఇంటూ 2x. అప్పుడు ఏమవుతుంది, 2x/4 అయితే 2 1 జా 2 2 జా, సో x/2 అవుతుంది కదా. సో ఈ వాల్యూ అనేది x/2 అయితే ఇక్కడ ఇంటి ఇచ్చాడు చూసారా, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ Limca is 20 times of the number of people who like only Coke and Pepsi but not Limca. Only Coke and Pepsi not Limca అంటే 20 into x/2 వేసుకుంటే 2 1 జా 2 10 జా, సో 10x. ఇది ఎంత టోటల్ వాల్యూ, ఇది 10x. ఓకే, అర్థమైందా? ఈ 10x ఎట్లా వచ్చిందో అర్థమైంది కదా. సో x/2 మనం చేసుకుంటే ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ చెప్పింది చూసాం, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ లిమ్కా ఈజ్ 20 times ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ ఓన్లీ కోక్ అండ్ పెప్సీ బట్ నాట్ లిమ్కా. కోక్ అండ్ పెప్సీ x/2 ఇంటూ ఇక్కడ ఎంత 20 times కదా, ఇంటూ 20. సో 2 1 జా 2 10 జా, సో ఎంత 10x వచ్చింది. సో మనకి x వాల్యూ కనుక్కుంటే టోటల్గా అన్ని ఫైండ్ అవుట్ చేసినట్టే. సో వాట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత అన్నాడు, ఎరేజర్ తీసుకుందాం. ఈ డేటా అంతా టోటల్ ఎంత 100 పీపుల్ కదా, అంటే 10x ప్లస్ x 11x ప్లస్ 2x ఎంత 13x, 11x ప్లస్ 2x 13x ప్లస్ ఇది ఈ x ఎంత 14x. ఓకే, మొత్తం 14x ప్లస్ 10 16 36, 10 16 26 కి 16 కలిపితే 12 3 4 42 ప్లస్ 42 ప్లస్ ఇంకా మిగిలింది ఏంటిది ఈ x/2 కదా, x/2 ఈక్వల్ టు ఎంత మొత్తం 100 కదా. సో ఈ 42ని ఇటు పంపిస్తే 14x ప్లస్ x/2 ఈక్వల్ టు 42ని అటు పంపిస్తే ఏమవుతుంది 50
ఎయిట్ అవుతుంది, 58 అవుతుంది. సో ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 14 2 28, 28x ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 58/2 ఉంటుంది. 2ని ఇటు పంపించుకుంటే ఇది 29x ఈక్వల్ టు 58 ఇంటూ 2, అంతే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 58 ఇంటూ 2/29, 29 1 29 2 ఎక్స్ వాల్యూ ఎంత, మొత్తం ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఈజ్ 4. సో అప్పుడు ఏమవుతుంది, ఇది మొత్తం 40 అవుతుంది కదా. 10 చేంజ్ చేస్తా. సో 10 ఇంటూ 4 40, అంటే లింకా మొత్తం 40 అయితే అప్పుడు ఎక్స్ వాల్యూ ఇది ఎంత 4 కదా. సో ఈ ఎక్స్ వాల్యూని దీన్ని ఎరేజ్ చేస్తా. అప్పుడు ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇప్పుడు 10, సో 4/2 ఇదెంత 2 కదా. ఎక్స్ వాల్యూ 4 అయితే 4 1 4 2 క్యాన్సిల్ చేస్తే ఎంత అయింది 2, ఇది 2 అయింది. ఎక్స్ వాల్యూ 4 ప్లస్ 16 ఎంత 20 కదా, ఇది 20. అప్పుడు 2 ఇంటూ 4 ఇది ఎంత అవుతుంది, ఇది మొత్తం 8 అవుతుంది. ఓకే, సో మనం మొత్తం డేటాని కనుక్కున్నాం. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ అట్మోస్ట్ 1 డ్రింక్. అట్మోస్ట్ 1 డ్రింక్ అంటే 40 + 10 50, 50 + 20 ఎంత 70, టు ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ అట్లీస్ట్ 2 డ్రింక్స్. 2 డ్రింక్స్ అట్లీస్ట్ 2 డ్రింక్స్ అన్నాడు కదా. 4 + 8 12, 12 + 4 8 12, 12 + 16 28, 28 2 కలిపితే 30. 0 0 క్యాన్సిల్ చేస్తే 7:3 is the correct answer. The number of people who like exactly 1 drink, who like exactly 1 drink is what percent? Who like exactly 1 drink అంటే ఎంత, టోటల్ 70 కదా. Is what percentage of the total number of people who like Coke? Total number of people who like Coke. Total number of people who like Coke వచ్చేసి ఎంత 10 కదా, అంతే కదా 10 కదా. ఇంటూ 100, 10 1 10 10 100, total 700%. Option D is the correct answer. Okay, next question. If the number of people who like only Limca is increased by 20%. Limca, only Limca. If the number of people who like only Limca is increased by 20% and the number of people who like all the 3 drinks is decreased by 25%. If the number of people who like only Limca anta, only 40 into 20% అంటే 1/5. 1 increase by 1/5 అంటే 6/5. 5 1 5 8 40, 8 6 48. And the number of people who like all the 3 drinks is decreased by 25%. All the 3 drinks 16 కదా. 16 అంటే 25% అంటే 1/4 అంటే 3/4. 4 1 4 4 16, 4 3 ఇప్పుడు ఎంత అయింది 12. వాట్ విల్ బి ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్ లిమ్కా? What will be the total number of people who like the Limca? 12 48, 48 plus 12 people, total number of people who like Limca. ఇంకా 8 and 4 కదా, అదే కదా ఇక్కడ మిగిలింది ఏంటి 4 8. సో 8 8 16, 16 plus 4 20, 22, 4 plus 2 6 7, మొత్తం 72. 72 is the correct answer. Each person who likes Limca pays 15 rupees for their drink and each person who likes Pepsi pays 25 rupees for their drink. Each person, ప్రతి ఒక్క పర్సన్ అంటే ఈచ్ పర్సన్ హూ లైక్స్ లిమ్కా ఎంతమంది లైక్ చేస్తున్నారు 40 44 44 44 8 52 52కి 16 కలిపితే
52కి 16 కలిపితే 68 లిమ్కా 68 ఎంతకు అమ్ముతున్నారు? 15 రూపీస్ కదా. సో 680 5 8 40 5 6 30 34. సో మొత్తం 0 12 6 ప్లస్ 3 9 10 1020 రెవెన్యూ అనేది క్రియేట్ అయింది. అండ్ ద పర్సన్ హూ లైక్స్ పెప్సీ who likes Pepsi as for their drink. Pepsi 20, 28, 30, 46. 46 ఇదేంటి పెప్సీ. 46 ఇంటూ ఎంతకు అమ్ముతున్నారు? 25 రూపీస్కి. 46 2 920 920 5 6 30 5 4 20 23. సో 0 5 9 10 11. సో 1150 1020 సమ్ డిఫరెన్స్ అని టైప్ చేయడం జరిగింది. మిస్టేక్ ఇది. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ సమ్ బిట్వీన్ ద టోటల్ రెవెన్యూ కలెక్టర్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ హూ లైక్ లింకా అండ్ టోటల్ రెవెన్యూ కలెక్టర్ ఫ్రమ్ పెప్సీ. సో ఇది చూసుకున్నట్టయితే 0712170. ఇది డిఫరెన్స్ కాదు, ఇక్కడ వచ్చింది సమ్. A 140 liters of mixture contains 80 liters of milk and remaining is water. Mixture and irrigation method లో మొత్తం 140 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఉంటాయి. అందులో 80 లీటర్స్ మిల్క్ వాటర్ కలుపుకుంటే అందులో 80 లీటర్స్ మిల్క్ ఉంటాయి. 80 లీటర్స్ మిల్క్ ఉంటే మిగిలింది ఎంత? 60 లీటర్స్ వాటర్ ఉన్నాయన్నాయి కదా అర్థం. సో 25% of the mixture is removed and 90 liters of water is added. దీంట్లో 25% of mixture was removed. తీసేయడం జరిగింది. అంటే 80లో 25%, లేకుంటే సింపుల్ గా 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 4 8 2 3 6 4:3 వస్తుంది. ఇందులోకి వెళ్ళి 25% తీసేస్తే అంటే 1/4 అంటే ఇక్కడ ఎంత? 3/4. 4 3 12 4 5 20 35 3 3 5 15 3 3 6 105. ఇది 105 సేమ్. ఇప్పుడు రేషియోలో ఎంత చేంజ్ చేస్తే సేమే కదా, మళ్ళీ అదే రేషియో వస్తుంది కదా 4:3. ఈ 4:3కి 25% మిక్చర్ ఈజ్ రిమూవ్డ్ అండ్ 19 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. 4 + 3 7 కదా. 7 1 7 7 5 35 15 4 అప్పుడు ఇల్లు ఎంత ఉన్నాయి? 60 లీటర్స్. ఇదెంత ఉంది? 15 3 45 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. మిల్క్ వాటర్ ఏం చెప్తున్నాడు? ఇంకా 19 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్. 19 లీటర్స్ యాడ్ చేయడం జరిగింది. 4 5 6 సో 60. సో ఫైండ్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఫైనల్ క్వాంటిటీ ఎంత ఉంది? 64 లీటర్స్ కదా. ఇదే ఆన్సర్. అంతే కదా. రేషియోలో ఉన్నది రేషియో ఫార్మేట్ లోకి మనం మార్చుకుంటే మిక్చర్ తీసేసినా కలిపిన రేషియో అనేది అంతే ఉంటది కదా. రేషియో అండ్ ప్రపోర్షన్ బిగినింగ్ టాపిక్ లో చెప్పుకున్నాము. సో అందుకని రేషియో అయితే సింపుల్ గా ఉంటుందని చేసాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ P ఈజ్ 30%. P ఈజ్ 30% మోర్ దెన్ దట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ Q. Q యొక్క కాస్ట్ ప్రైస్ చూసుకుంటే P ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 130 ఎక్కువ ఉందంట. ఇది 100 ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు రేషియో ప్రకారంలో? దీన్ని తీసేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది? 13, ఇది 10. ఓకే. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ Q ఈజ్ 90% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ P. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ Q అనేది 90% ఉందంట. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ Q ఇస్ 90% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ P. అంటే ఇది 100% ఉంటే ఇది 90% ఉంది. ఇప్పుడు ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఇది ఎంత అయింది? 10:9 అయింది. ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్నెడ్ బై సెల్లింగ్ ఆర్టికల్ P ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ ఎర్నెడ్ బై సెల్లింగ్ Q,
ఇఫ్ ద ప్రాఫిట్ ఎర్నెడ్ బై సెల్లింగ్ పి ఈజ్ ఈక్వల్, ప్రాఫిట్ ఎర్నెడ్ బై సెల్లింగ్ పి ఈజ్ ఈక్వల్ టు ద ప్రాఫిట్ ఎర్నెడ్ సెల్లింగ్ ఆఫ్ ఆర్టికల్ క్యూ. సో నేను కాస్ట్ ప్రైస్ దీన్ని ఎక్స్ తో డినోట్ చేసుకుంటా, దీన్ని వై తోటి డినోట్ చేసుకుంటా. ఇప్పుడు ప్రాఫిట్ అని అన్నాడు కదా, ప్రాఫిట్ అంటే ఏంటిది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10y మైనస్ 13x ఈజ్ ఈక్వల్ టు కదా. సో 9y మైనస్ 10x. దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్నెడ్ బై ద సెల్లింగ్ ఆర్టికల్ క్యూ. ఈ 9y ఇటు పంపిస్తే y అయింది, ఈ మైనస్ 13x ఇటు పంపిస్తే 3x అయింది. సో క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ బై వై చేసుకుంటే ఎక్స్ ఎంత? 1y అంటే నథింగ్ బట్ వై అన్న 1y అన్న ఒకటే కదా. సో వై వాల్యూ 3 అవుతుంది, ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. సో ఫైండ్ ద పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎర్నడ్ ఆన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ క్యూ. ఫైండ్ ద పర్సెంటేజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై ఈపీ ఇంటూ 100. అంటే మనకి ఈ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ వచ్చేది ఏంటిది? ప్రాఫిట్ కదా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అన్నట్టు? ఎక్స్ వాల్యూ 1 కదా, అంటే ఇది 13 ఇంటూ 1 అంటే ఇప్పుడు ఇది ఎంత అయింది? ఇది 13 అయింది, ఇది 10 ఇంటూ 1 10 అయింది. కానీ వై వాల్యూ ఎంత? 3 కదా. సో 10 3 జా ఇది 30, అప్పుడు ఇది 9 3 జా ఇది 27 అయింది. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత? ఫైండ్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎర్నెడ్ బై ద సెల్లింగ్ ఆఫ్ ఆర్టికల్ ఎంత? ఈ రెండింటికి కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్య డిఫరెన్స్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది కదా. సో 27 మైనస్ 10 ఎంత? 17. ఓకే, 17 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 10 ఇంటూ 100. 0 0 క్యాన్సల్, 170 ఎంత? ప్రాఫిట్ వచ్చేసి 170. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ 170. బార్ గ్రాఫ్. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ స్టూడెంట్స్ ఇన్ ద 5 different colleges. ద టేబుల్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈ టేబుల్ ఏం చూపిస్తుంది అంటే గ్రాడ్యుయేట్స్ కి మధ్య పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మధ్య డిఫరెన్స్ చూపిస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కంటే అని చెప్తున్నారు. ద బార్ గ్రాఫ్ షోస్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్, అంటే టోటల్ స్టూడెంట్స్ అన్నట్టు. ద 5 different కాలేజ్, ఇది డిఫరెన్సెస్ చూపిస్తుంది. సో మనకి ఇక్కడనే రాసుకుందాం. రెడ్ దాంతో అయితే క్లియర్గా కనబడుతుంది. సో మనకి టోటల్ కావాలి. ఎవరెవరు కావాలి? ఒకటేమో గ్రాడ్యుయేట్స్ కావాలి, ఇంకొకరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కావాలి కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆల్రెడీ టోటల్ ఇక్కడ మనకి ఇచ్చేసారు. సో ఇది టోటల్ అనుకుంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? పీలా 348, క్యూలా 228, ఆర్లా 180. అంతే కదా, ఆర్లా 180, మరి ఎస్లా 144, టీల 300. ఇచ్చిన క్లూ ఏంటిది? నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఎక్కున్నారు. సో గ్రాడ్యుయేట్స్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీ ప్రకారం అయితే ఎంత? మొత్తం 348 అయితే గ్రాడ్యుయేట్స్ మైనస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంత ఉన్నారు అన్నట్టు? ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? 20 ఉంది కదా. సో ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్ చేస్తే 2g ఈక్వల్ టు 8 6 368, 2 1 జా 2 8 జా 16, 2 4 జా. సో గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు 184 ఉంటే ఎంత అవుతారు? పోస్ట్ గ్రాడ్యుయేట్ 164 అంతే కదా. సో 48, 228కి ఎంత?
డిఫరెన్స్ 48 కలిపితే 16, 4 + 2 6, 7, 276/2, 2 1 జా 2 3 జా 6, 2 8 జా 16. సో ఇది ఎంత 138 అంటే ఇది డిఫరెన్స్ చేస్తే ఇది 0 90. ఓకే, ఆర్ ఎంత 26 180, 26, ఇది 6 10 200, 200కి 2 కరెక్టేనా? 180 26, ఇది 6 102, ఇదంతా 103. గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? ఆర్లో 103 ఉన్నారు. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు 187 అంటే 77 అండ్ 144 టోటల్ స్ట్రెంత్కి 8 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి దీన్ని టోటల్ కలుపుకుంటే 8 + 4 12 5 152 152/2 చేస్తే 2 7 జా 14, 2 6 జా 12. ఇల్లు ఎంతమంది 76 8 6 68. సో టీ ఎంత 32కి 332, మొత్తం 332 అయితే బై 2 చేస్తే ఎంత 2 1 జా 2, 2 6 జా 12, 2 6 జా 12, 166 గ్రాడ్యుయేట్స్ ఉంటే 150 వేసుకుంటే 150 ఉంటుంది. సో 134. సో గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం టేబుల్స్ ద్వారా. సో క్వశ్చన్స్లోకి వెళ్తే ఇన్ కాలేజ్ క్యూ మెన్షన్ చేసి ఇన్ కాలేజ్ క్యూ ద రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ ఈజ్ 14:19. క్యూలో ఎంతమంది ఉన్నారు? ఇన్ కాలేజ్ క్యూ గ్రాడ్యుయేట్సే కదా, గ్రాడ్యుయేట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 14:19. మేల్ టు ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు క్యూలా? 138. 138/23 1 జా 23 6 జా. ఓకే, సో 14:9 అయితే 14 6 జా 84 అవుతుంది. ఇదెంత అవుతుంది 9 6 జా ఇది 54 అవుతుంది. ఇన్ కాలేజ్ ఎస్ 25% ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఆర్ ఫీమేల్. If the total number of female students, graduates and postgraduates in college S is 62, what is the difference between the number of male graduates students in college Q and the number of male graduates in students in college S? So 25% postgraduate students are female and the total graduates అంతా కలుపుకొని S లో 62 ఉన్నారు. ఓకే, 62. 25% ఆఫ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫీమేల్. మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్ల ఎస్ తీసుకుంటే ఎస్లా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 68 ఉన్నారు. 68 అంటే 25% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫీమేల్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ స్టూడెంట్ కి అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ మనకి ఫీమేల్ కనుక్కోవాలి. సో 25% అంటే 1/4, 4 1 జా 4, 5 6 4 6 4 7 28. సో 17 ఫీమేల్ ఉన్నారు. 17 ఫీమేల్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లో. మరి గ్రాడ్యుయేట్స్ లా స్టూడెంట్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 62. సో టోటల్ ఎంత 62. టోటల్ ఎంత 62. గ్రాడ్యుయేట్స్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం 62 ఉంటే అలా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది? 17 ఉన్నారు. 17 అంటే మనకెంత? ఇది 45. గ్రాడ్యుయేట్స్ 45, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 17. ఓకే, గ్రాడ్యుయేట్స్ ఏమో 45 ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు? 17 ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ మేల్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కాలేజ్ క్యూ 84 మైనస్ అండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ గ్రాడ్యుయేట్స్ ఇన్
స్టూడెంట్ కాలేజ్ ఎస్ మొత్తం ఎస్లా 76 అయితే 45 తీసేస్తే 1 7 మైనస్ 31 4 minus 1 3 53 is the correct answer. Next question. A new scholarship program created by all the postgraduate students from college P and T combined. A new scholarship program. Okay. Scholarship program with combined between P and T in the postgraduate students. P and T కదా. సో P ఎంత 348, T ఎంత 300, మొత్తం ఎంత 648. Another program for sports competition is created by all the graduate students. So ఇదేంటి sports created all the graduate students from college Q and are combined. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇది తప్పు. ఇదేంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కదా. ఇంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇది 164, ఇది 134, మొత్తం కలిపితే 8 6 + 3 9 298. Graduate from the students in college of Q 138 and R 103. 241. ఇదేంటి ఇది గ్రాడ్యుయేట్స్. ఇది Q plus R combined. By what approximate percentage is the number of students are eligible for the sports competition is less than the number of students eligible for the difference? ఫస్ట్ కనుక్కోవాలి. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఎంత? 8 minus 7 9 minus 4 557 by less than the number of students eligible for the scholarship scheme ఎంత? 298 into 100. 3,927. 2 1 2, 2 1 2, 2 4 8, 2 9 18, 2 9 18, 2 5 10. సో ఒక పని చేద్దాం, దీన్ని సింపుల్గా ఇంటూ 100 చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎంత డిఫరెన్స్? 57 by 298 into 100 అప్పుడు ఏమవుతుంది? ఇది 578,000 by 298. 298 1 జా 298 కదా. ఇప్పుడు ఎంత మిగిలింది? 298లోకి వెళ్ళి 578 తీసేస్తే 0, ఇక్కడ 1 అక్కడ 7 8 అవుతుంది, ఇది 8 380. అసలు 2 టేబుల్ నుండి స్టార్ట్ చేద్దాం ఇవన్నీ. కానీ 2 1 జా 2 4 జా 8, 2 9 జా 18, 2 2 జా 4, 2 8 జా 16, 2 9 జా 18, 0 0. $149 1 జా 149 2 జా 2 9 18 2 4 జా 18 9 2 1 జా 298. సో 149 జా 149 1 జా 149. సో 289కి మొత్తం క్యాన్సిల్. 5700 కదా, 57,800 ఎక్కడికి వచ్చింది? 5700 by 298. సో 2 1 జా 2 4 2 1 జా 2 2 4 జా 2 9 జా 18, 2 2 జా 4, 2 8 జా 16, 2 5 జా 10. సో
149 into 2 2 9 18 2 4 9 2 1 2 149 1 149 అవుతుంది. సో 285 కి 149 తీసేస్తే 136 1360. సో 9 4 36 సంథింగ్ 19 లా వస్తుంది, 19.3 సంథింగ్ వస్తుంది. సో 19%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the next academic year, the number of graduate students in college P is decreased by 25%. Graduate in the next academic year, the graduate students in college P అనేది డిక్రీజ్ అయ్యారు. డిక్రీజ్ ఎంత అయ్యారు? 25%. 25% అంటే 1/4 అంటే 3/4 ఇంటూ గ్రాడ్యుయేట్స్ ఎంత? Pలో 184, 4 4 16, 24 4 6 24, 3 6 18, 3 4 12 13, 138 members అయ్యారు. While the number of postgraduate students is increased by 25%. 25% అంటే 1/5, 1/4 అంటే 5/4. 5/4 ఇంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు? 164. 4 4 16, 4 1 4, 5 1 5, 5 4 20, 205. ఓకే, టీ total number of students increased by 30%. టీలా total number of students increased by 30%. 30% అంటే 13/10 into T, the total number of students increased by 300. 0 0 13 3 39, 390. టీలో ఇప్పుడు టోటల్ స్టూడెంట్స్ అంతా 390. The difference between the graduate and postgraduate students became 60. The difference between the graduate and postgraduate అంతే కదా, గ్రాడ్యుయేట్ మైనస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 60 అయితే గ్రాడ్యుయేట్ ప్లస్ ఇదెంత? 360 మొత్తం ఇది 390 కదా. గ్రాడ్యుయేట్ మైనస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ 60 అయితే గ్రాడ్యుయేట్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంత? 360. 360కి 90 కలిపితే 0 9 6 15, 450, 450/2. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉంటారు. సో 2 2 4, 2 2 4, 2 5 10. వీళ్ళెవరు? 225 అనేవాళ్ళు గ్రాడ్యుయేట్స్. మరి మిగిలిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంత? 390 200, సో 165. What is the sum of the new total number students in college T and the new number graduate students in college P? New number in graduate students evaru? 138. 138 no 165, 138. What is the sum of new total number students in college T? Students in college T and the new number of graduate students in college T. What is the sum of the new total number of students in college B? New total number of students in college P 138, 205, and the new number of graduate students in college T 225. 5 5 10 18 units plus 18. Okay, 3 plus 2 5 6 68. Okay, 3 plus 2 5 6 2 2 4 5 568. 568. Option D is the correct answer. What is the ratio of the total number of graduates in college Q and T together? Graduates కదా అడిగింది. Q ఎంత? 130, 138. T ఎంత? 166, 86 14, 6 plus 4 10, 304.
to the total number of postgraduate students in the same college together. Q and T. So 90, 90, Q and T. T ఎంత 134, 4, 12, 220, 224. So 304 is to 224. 4 6 4 7 28, 4 6 24, 4 5 20, 4 6 24. 2 4 8, 2 3 6, 2 8 16, 2 2 4, 2 8 16, 2 1 2, 2 9 18, 2 1 2, 2 4 19 is to 14 is the correct answer. Next question. Total number of students in college Q. Okay. Total number of students in college Q is 228. Is what percentage of the total number of students in college T? 300 into 100. 3 7 21, 3 6 18, 76%. Option C is the correct answer. Wrong number series అండి. 1507, 1363, 1297, 1255, 1237, 1228, 1223. చూసుకుంటూ పోతే ఇటు సైడ్ నుండి ఇటు ఇంక్రీజ్ అవుకుంటూ పోతుంది. సో నాకు తెలిసి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. ఇది 4.5. 4.5 అంటే ఇది ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 1 to 12, 2 అక్కడ 7, 9. సో 9 డబల్ అయింది ఇక్కడికి. సో ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ 5, ఇక్కడ 5 తీసుకుంటే ఇక్కడ 5 ప్లస్ 7 ఇది రాంగ్ ఆన్సర్. 1297 అన్నది ఎందుకంటే 1507 1363. 7 minus 3 4, 10 minus 6 4, 144, 9, 18, 18 to 36, 18 3 18 to 36, 36 2 22, 72 into 4. Okay, right, 72 వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 1927 అనేది కరెక్ట్ ఆన్సర్. 15, 20, 30, 52.5, 105, 236.25. చూసుకుంటే ఇది కూడా డిఫరెన్స్ లాగానే ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం దగ్గర. కానీ ఇక్కడ లాస్ట్ చూసుకుంటే మల్టిప్లికేషన్ టైప్ ఫార్మాట్ లో ఉంది. సో 15కి ఇంటూ 1.25 చేస్తే వస్తుందా? 15 into 1.25 అంటే 5 5 25, 5 2 10, 11 12, 5 1 5, 6 1 5 5, 1 2 2, 1 1 5 7 8. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ గా చూడండి, జస్ట్ 0.25 తేడాతోటి. 52.5 ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే ఎంత? 105. అదే 30ని 1.5 చేస్తే రాదు, కానీ 30ని 1.75 తోటి చేస్తే వస్తుంది. చూడండి, 1.75 ఇంటూ 30, 0 5 0 0 0, 3 5 15, 3 7 21 22, 3 1 3 ప్లస్ 2 5, 52.5 వచ్చింది కదా. సో ఇంటూ 3 అంటే ఇంటూ 1.75 అంటే ఇది 1.75. ఇది 1.75 అంటే ఇది ఖచ్చితంగా 2.25 కదా. 105, 5 5 25, 5 2 10, 11 12, 5 2 10,
2.25 వస్తుంది. 20 ఇంటూ 1.5 రావాలి. సో 20 ఇంటూ 1.50 చేస్తే 0 050 010 2 0 0 2 5 10 2 1 2 3. సో మనకి 30 వచ్చింది. ఓకే. అంటే ఇది 1.50 కరెక్టే. అంటే ఇప్పుడు ఇది రావాలంటే 1.25 చేస్తే రావాలి కదా. 1.25 చేస్తే వస్తుందా? 15లో 4 ఆఫ్ చేస్తే సో 1.25 ఇంటూ 15 5 25 5 5 25 5 2 10 11 12 5 1 5 6. సో సంథింగ్ చేంజ్ వస్తుంది. సో ఇదే రాంగ్ ఆన్సర్. సో 15 ఈజ్ ద ఆప్షన్ బి. 62.9 ఈ డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 62.9 64.6కి ఇక్కడ 1 అక్కడ 6 7 3 - 2 సో 1.7 పెరుక్కుంటే వెళ్ళింది. సో 67 అంటే ఎంత 2.5 వస్తుంది. 67.1 67.1 అంటే 8.7 892.7 69.8 ఇక్కడ 2 అక్కడ 3 5 ఇక్కడ 2 అంటే మొత్తం 3.5 ఇదెంత 4.1 1 4.1 ఇది చూడండి 4 4 జా 16 + 1 4 6 జా 24 చూడండి 4 6 ఈ పాయింట్స్ అన్ని పక్కకు పెట్టాయి పాయింట్స్ లేవు అనుకోండి కొద్దిసేపు 4 6 జా 24 4 6 జా 24 ప్లస్ 3 చేస్తే ఇదేమవుతుంది 4 6 4 7 జా 28 29 30 31 32 33 34 35 3 135 సో 5 యాడ్ చేస్తుంటే 5 28 28 ప్లస్ 5 కాదు ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి సేమ్ 4 టేబుల్ ఉన్నాయి. 4 ఏజ్ 32 41 అనుకోండి దాన్ని పాయింట్ తీసేసి 4 ఏజ్ 32 32కి 41కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది +9 కదా. అంటే ఇది ఎంత 4 7 జా 7 4 జా 28 35 28 30 31 32 33 34 35 అంటే ఇది 7 ఓకే. అప్పుడు ఇదంతా 4 6 జా 24 4 6 జా 24 25 26 27 28 29 ప్లస్ 5 వస్తే ఇక్కడ 4 5 20 ఇది 23 వస్తే 4 6 జా 4 5 4 3 జా 12 4 4 జా 16 ప్లస్ 1 ఓకే. అంటే ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఇందులో 67.1 అనేది రాంగ్. ఇవి రెండు రాంగ్ కదా. ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఇదే కదా. సో 67.1 అనేది రాంగ్ ఆన్సర్.
రాంగ్ నెంబర్స్ ఘోరం టఫ్ ఉన్నాయండి. 7, 12, 7కి 12కి మధ్య 12, 4 జా 48, 54 జా 4 5 జా 20. ఓకే. 6 4 జా 24, 4, 7 4 జా 28, 7 7 ఇది చూడండి. ఇంటూ 7 చేస్తే -2 చేయండి. వచ్చింది కదా. ఈ రెండింటిని చేస్తే 68 4006కి 668 ఇంటూ 6 చేద్దాం. 8 6 జా 48, 6 6 36, 36 ప్లస్ 4 40, 6 4 6 6 36, 4006. ఓకే. ఇంటూ 6 -2 ఇంటూ 5 5 4 జా 20 -2 130 4 ఇంటూ 5 5 4 జా 20, 5 3 జా 15, 16 17, 5 1 జా 5, 670 668. ఓకే. 50 ఇంటూ 4 చేస్తే 5 4 జా 2200. ఇది అర్థం రాదు. సో ఇదే ఆన్సర్. సి అనేది రాంగ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 31 53 31 53 105 182 280 391. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 22. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 52. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 77. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 98. ఇవి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 111. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చేస్తే 30, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ చేస్తే 25, ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ చేస్తే మనకి 121 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తే ఇక్కడ 2, అక్కడ 1 3 11 10 113. సో ఇది చూడండి 30 25 5 డిక్రీజ్ అయింది. మా ఇక్కడి నుంచి ఇక్కడ 5 డిక్రీజ్ అయితే అప్పుడు ఇది ఏమైతే 20 అవుతుంది కదా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 15 అవుతుంది. అంటే ఇవి రెండు రాంగ్. ఇవి రెండు రాంగ్ అంటే మధ్యలో ఉన్న నెంబర్ రాంగ్ కదా. సో 280 అనేది రాంగ్. ఏ కంటైనర్ హోల్స్ 60 liters ఆఫ్ మిల్క్. ఏ కంటైనర్ హోల్స్ 60 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. ది రేషియో ఆఫ్ 3:1. మిల్క్ వాటర్ 3:1 అయితే 4 4 1 జా 4 5 6 4 5 జా 20. సో 15 3 జా 45 liters. And 28 liters of mixture is taken out and replace 8 liters. 60 liters లకి వెళ్ళి 28 liters of mixture తీసేస్తే 2 5 - 2 3 32 liters ఉన్నాయి. 32 liters కి అంటే సేమ్ రేషియో ఎంత వస్తుంది? 3:1 కదా. 3:1. అప్పుడు ఏమైతే 4 1 జా 4 8 32, 8 16 8 3 జా 24, ఇదంతా 8 అవుతుంది. అయితే వాళ్ళు ఏం చేశారు? 8 మళ్ళీ రీప్లేస్ విత్ 8 liters ఆఫ్ ప్యూర్ మిల్క్. దీనికి మళ్ళీ 8 liters ఆఫ్ ప్యూర్ మిల్క్ యాడ్ చేసింది. అంటే 32:8. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ న్యూ మిక్స్చర్ ఇన్ ద వాటర్? 32. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ న్యూ మిక్స్చర్ ఈజ్ వాటర్? 8/40 into 100. 0 0 4 1 4 2 8 20%. Option C is the correct answer. A toy seller marks his tie 50% above the cost price. Cost price, market price. ఇది 150 అయితే ఇది 100.
and his profit falls by 90 when he raises the discount from 15% to 25%. కాస్ట్ ప్రైస్ 100 విత్ సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తాం? సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తాం? డిస్కౌంట్ తీసేస్తాం కదా, డిస్కౌంట్ తీసేసి ఎంఆర్పి తోటి చేస్తాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ డిస్కౌంట్ కదా. మనకి డిస్కౌంట్ ఎంత? 15% తీసేసింది అంటే 150 ఇంటూ 85% అమ్ముకున్నట్టే కదా ప్రోడక్ట్ని. ఇది వరకు ఫస్ట్లో 85/100, 5 3 15, 520, 0 0 క్యాన్సిల్, 3 5 15, 8 6 3 24, 20, 5/2, 2 1 2, 2 2 4, 2 7 14, 127.5. ఇది ఫస్ట్. ఇది అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 127.5 మైనస్ కాస్ట్ ప్రైస్ 100 అంటే ఎంత వచ్చినట్టు? 27.5 అంతే కదా. అయితే మళ్ళీ వాడు ఏం చేసిండు? 25%కి ఎక్కువ కమ్ముకున్నాడు ఇది వరకు కంటే. సో ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత? 150 ఇంటూ ఇప్పుడు 25% డిస్కౌంట్ తీసేస్తే ఎంత కమ్మినట్టు? 75%. 75% అంటే 75/100, 75 1 5 3 75, 25 4 100, 15 3 45, 450/4, 4 1 4, 4 1 4, 4 2 8, సో 12.5. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ కదా. న్యూ ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ ఎంత? 112.5 మైనస్ 100 ఎంత? ఇప్పుడు ప్రాఫిట్ 12.5. వాడు ఏం చెప్పిండు? ఇవి రెండు ప్రాఫిట్ ఫాల్స్ బై 90 వెన్ హీ రేసెస్ ద డిస్కౌంట్. డిఫరెన్స్ అనే కదా అర్థం. సో 27.5కి 12.5కి డిఫరెన్స్ చేస్తే ఎంత? 27.5కి 12.5కి డిఫరెన్స్ చేస్తే 0 7 - 2 5 1 అంటే 15కి 90 రూపీస్ అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టాయ్? మరి 100కి ఎంత? అంతే కదా. సో మనం రెగ్యులర్గా చేసే ఫార్మాటే. సో 90 రూపీస్ అనేది 15కి అయితే 100%, 15%కి అయితే 100%కి ఎంత? ఓకే, 50 అయితే 100కి ఎంత? 15 1 15 6 90, 600 రూపీస్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై.